నమస్తే అండి, నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. గార్డెనింగ్ ఛానల్ మనది. ఈరోజు మనం గార్డెనింగ్ అప్డేట్స్ అండి. అసలు తోట చూపించకుండా ఉండలేకపోతున్నా, అంత బాగా అయిందండి తోట. చూడండి, పాత మొక్కలే వంకాయలు ఎంత హెల్దీగా అయినా ఎలా పూతొచ్చిందో మీరే చూడండి. వర్షం పడగానే ఎక్కడ లేని ప్రాణం లేసి వచ్చిందండి మొక్కలకి. ఇదైతే పాత మొక్క, మనము ఎరువులేసి మళ్ళీ కొంచెం వర్షం పడి అన్ని వాతావరణం దీనికి అనుకూలంగా మారేసరికి మళ్ళీ హెల్దీగా తయారైంది. దీనికైతే చాలా చాలా మిల్లీ బగ్స్ ఉండండి. అవన్నీ పోవడానికి నేను గంజి ద్రావణం ఇదొకటి స్ప్రే చేశాను. తర్వాత ముఖ్యంగా మంచి రిజల్ట్, ఇప్పుడు వర్షంలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వచ్చిందండి. చూడండి, మొత్తం వెళ్ళిపోయి ఫ్రెష్ ఆకులు వచ్చేసినాయి, అంత వెళ్ళిపోయిందండి వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేయగానే. అందుకే ఎప్పుడు మనం వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ అనేది స్టోర్ చేసి ఉంచుకోవాలి. అంటే పుల్ల మజ్జిగ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. మజ్జిగ కూడా బాగా పులియబెట్టిన తర్వాత మనం స్ప్రే చేస్తే చక్కగా పనిచేస్తుందండి. మనకు కలి అని వెనకట అనేవాళ్ళు, ఆ కలి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలి అంటే ఏం లేదండి, కొంచెం మనము బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని దాంట్లో మజ్జిగ పెరుగు కలిపేసి పక్కన ఒక 1 వీక్ పెట్టాలండి. రోజు కలుపుతూ 1 వీక్ పక్కన పెట్టాలి. అది స్ప్రే చేసామనుకోండి, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైతే డీకంపోజర్ మనకు పనిచేసిందో అలా పనిచేస్తుందండి. ఆ లిక్విడ్ అంతా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆంటీ చెప్తున్నారు పనిచేస్తుందో లేదో అనేటువంటి అనుమానం అవసరం లేదు, చక్కగా పనిచేస్తుంది. అది మొక్కలకు మనము పోషకాలుగా కూడా ఇవ్వచ్చు. చక్కగా మట్టిలో పోసినట్టయితే వేరుకుళ్ళు, వేరు తెగులు అన్నీ పోతాయి. ఆ లిక్విడ్ ఏదైతే మనము బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా, అవి చక్కగా మజ్జిగ కలిపి పక్కన పెట్టి పులిసిన తర్వాత మనం మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. చక్కగా మొక్కలకు మొదట్లో ఇవ్వచ్చండి. ఖర్చు లేకుండా మనం తోట పని చేసుకోవాలండి. మనం ఇది కొని అది కొని అవస్థ పడకుండా ఇంట్లో ఉన్న దాంతో మనం తోట పని చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ అన్నీ తెచ్చిచ్చే వాళ్ళు ఉండరు. మనకేమో ఆశ ఎక్కువగా ఉంటుంది, అరే ఇది చేస్తే బాగుండు, మొక్కలు పెంచుకుంటే బాగుండు, అది చేస్తే బాగుండు అని ఉంటుంది. మనం చేసే పనికి సహకారం కొందరికి అందొచ్చు, అందకపోవచ్చు అండి. ఆ సహకారం లేని వాళ్ళకి బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇదే వేయాలేమో, ఇది వేస్తేనే పెరుగుతాయేమో, లేకపోతే మొక్కలు పెరిగాయేమో, కంపల్సరీ అది వేయాలేమో అని చెప్పి అటువంటి ఉద్దేశాలు ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో మనం మొక్కలు పెంచుకుందామండి. మనం రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో దొరికే వాటితో పెంచుకుందాం. ఇలా లిక్విడ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా స్ప్రే చేయడానికి మనము పచ్చిమిరపకాయలు, బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని చక్కగా అది మిక్సీ పట్టేసి ఆ వచ్చిన వాటర్ని, 1 కప్పు వాటర్కి 10 కప్స్ వాటర్ కలిపేసి అది కూడా చక్కగా స్ప్రే చేయొచ్చండి. లవంగాల పొడితో కూడా స్ప్రే చేయొచ్చు. అల్లం రసంతో స్ప్రే చేయొచ్చు, వెల్లుల్లి రసంతో స్ప్రే చేయొచ్చు. ఆనియన్ మంచిగా దంపేసి మిక్సీ పట్టకుండా రోట్లో వేసి దంపి ఆ వాటర్ తీసి కూడా మనం చక్కగా మొక్కలకు స్ప్రే చేయొచ్చు. ఏంటి అంటే, మనకు వచ్చే చీడపీడలను కన్ఫ్యూజ్ చేయాలి. మనము వాటిని కన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఒకటి పుల్లదనానికి పారిపోతుంది, ఒకటి ఘాటుకు పారిపోతుంది, ఒకటి చేదుకు పారిపోతుంది. అంటే చేదు అంటే మనం నిమ్మాయిలు ఇవ్వడము, తర్వాత వేప కషాయాలు ఇలా ఇస్తూ ఉంటాం కదా, వాటికి. ఒకటి పుల్లదనానికి పారిపోతుంది, ఒక రకంకు స్వీట్నెస్ నచ్చదు, ఆ స్వీట్నెస్కి పారిపోతాయి. ఇలా ఏదో ఒకటి మనం మార్చి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మన తోటకు ఇక చీడపీడలు అనేటివి రావండి. చీడపీడలు వచ్చేంతవరకు మనం వెయిట్ చేయొద్దు. మనం చీడపీడలు వచ్చిన తర్వాత వదిలించుకోవడం చాలా ఇబ్బంది అండి. ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా కొన్నిసార్లు ఆ మొక్కలు మనం తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే, చీడపీడలు రాకముందే నివారణోపాయాలు మనం వెతుక్కోవాలి. అంటే మనం వీక్లీ వన్స్ మనం, లేదా 15 డేస్కి ఒకసారి మనం చక్కగా లిక్విడ్స్ అంటే ఫెర్టిలైజర్స్, పురుగు మందులు
మనం ఏదో ఒక కషాయం ఇలా స్ప్రే చేస్తూ ఉంటే ఇలా చక్కటి కాత వస్తుందండి. మీకు కూడా వస్తుంది. అంటే కొన్నిసార్లు ఒకే ఏరియాలో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ వాతావరణము, ఆ మట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క కాత బాగా వస్తుందండి. నాకైతే నా అనుభవాన్ని బట్టి మా తోటలో ఎక్కువగా వంకాయలు, గోర్చిక్కుడు, తర్వాత బెండ, సోరకాయలు, తర్వాత మల్బరీస్, ఇలా దాదాపు అన్ని రకాలు వస్తున్నాయి. ఆకుకూరలు వస్తున్నాయి, అన్ని రకాలు వస్తున్నాయండి. నేను తోట పెంచడంలో ఫెయిల్ అయింది ఉంది నాకు కూడా అంటే ఒక్క క్యాప్సికమ్ ఒక్కటే నేను ఎంత ప్రయత్నం చేసినా రాలేదు. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, తర్వాత ముల్లంగి, ఇలా దాదాపు అన్నీ ట్రై చేశాను, అన్నీ వచ్చాయి. ఓన్లీ క్యాప్సికమ్ మాత్రం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నేను సక్సెస్ కాలేకపోయినా అంటే ఇక్కడ వాతావరణం దానికి సరిపోవట్లేదు అని అర్థం. అప్పుడు మనం డిసప్పాయింట్ కావద్దండి. అలాంటి సమయంలో మనం డిసప్పాయింట్ కావద్దండి. మన ఏరియాలో ఏదైతే చక్కగా పెరుగుతుందో అదే మనం పెంచుకున్నట్లయితే చక్కగా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి. ఇప్పుడైతే వర్షాకాలంలో చీడపీడల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా ఏదో ఒక కషాయం స్ప్రే చేస్తూనే ఉండండి. అది అలా స్ప్రే చేయడం వల్ల మొక్కలు హెల్తీగా ఎదుగుతాయండి. ఇంకొక విషయం, పోషకాలు కూడా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు ఎక్కువ వాడాలి. అంటే పశువుల ఎరువు, తర్వాత కంపోస్ట్లు ఇలాంటివి వేసుకుంటే బెటర్ అండి. మేక ఎరువు కూడా ఈ సీజన్లో వాడుకోవచ్చు. అంటే మీరు సమ్మర్లో తెచ్చిపెట్టుకున్నది అయితేనే వేయండి. ఇప్పుడు తెచ్చారనుకోండి, ఇప్పుడే తెచ్చి ఇప్పుడే వేస్తే మొక్కలు చనిపోతాయండి. ఎందుకు అంటే మేక ఎరువులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి వేరు మాడిపోతుందండి. వేరు మాడిపోయి మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మీరు తెచ్చినా కూడా కనీసం ఒక 2-3 మంత్స్ అన్న పక్కన పెట్టిన తర్వాత వేయాలి. వేరుకు దూరంగా వేయాలి. ఈ మేకెరు వేసినప్పుడు చక్కగా తడి పోకుండా నీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ పట్టాలండి. ఉదయం సాయంకాలం నీళ్ళు పట్టామనుకోండి చక్కగా ఆ వేడి అనేది తగ్గి మొక్కలకు పోషకాలు అందుతాయండి. అదేవిధంగా ఈ సీజన్లో అయితే మనకు వర్షాలు పడుతుంటాయి కాబట్టి చక్కగా మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మనం మొక్కలు నాటుకోకముందే మట్టిలో ఇలాంటి ఎరువులు వేసుకోవడం బెటర్. మనం వేసి ఎరువు మట్టిలో కలిపిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మొక్కలు నాటామనుకోండి, ఈ టెన్షన్స్ అన్నీ ఏముండవు. చక్కగా 6 నెలల వరకు అవి మనకు బలాన్ని మొక్కలకు అందిస్తూ ఉంటాయండి. చూసారు కదా నా మొక్కలు ఎలా ఉన్నాయో, చాలా గ్రీన్గా చక్కగా ఉన్నాయి. నా తోట చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే ఈ చిన్నది చాలా చిన్న తోట అండి. ఈ చిన్న తోటలో మనకి ఏది అవసరమో అది వేసుకున్నామంటే చక్కగా హ్యాపీగా మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి హార్వెస్ట్లు వస్తాయండి. ప్లానింగ్ తోటి చేసుకోవాలి. ఏ కుండీలో ఎన్ని మొక్కలు వేయాలి, ఎన్ని మొక్కలు వేస్తే మనకు చక్కగా ఈల్డింగ్ వస్తుంది, అంటే దేంతో ఏది కలిపేయాలి, ఇలా అన్నీ కలిపి వేసుకున్నామనుకో చక్కగా మొక్కలు ఎదుగుతాయండి. ఒకదానికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి కూడా మనం వేసుకోవచ్చు. చిక్కుడు అయితే అన్నిట్లలో ఒక్కొక్కటి నాటుకున్నాం అనుకోండి, ఇలా చెట్టు చిక్కుడు అన్నిట్లలో ఒక్కొక్కటి నాటుకున్నాం అనుకోండి చక్కగా నైట్రోజన్ ఫ్రీగా వచ్చేస్తుంది. మనం అయ్యో దీనికి నైట్రోజన్ ఎలా అని టెన్షన్ పడాల్సిందే లేదు. ఇక చూడండి, ఒకటి వంకాయ నాటాను, ఇందులో ఒక చెట్టు చిక్కుడు వేశాను. ఇలా చెట్టు చిక్కుడు అయితే ప్రత్యేకంగా ఒక దాంట్లో అంటూ వేయనండి, అన్నిట్లలో అక్కడొకటి వేసేస్తాను. ఎందుకంటే ఇది కాత వచ్చినా రాకపోయినా మనకు నైట్రోజన్ మొక్కలకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇలా గార్డెన్ పెంచుతున్నానండి. స్లోగా మళ్ళీ పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. నిదానంగా చేస్తున్నానండి, హడావిడి లేకుండా నెమ్మదిగా నిదానంగా తోట పనులు చేస్తూ ఉన్నాను. ఎంత వచ్చినా హ్యాపీనే అండి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కదా, పెద్ద గంపలు రావాలని ఏం లేదు. నేను ఒకరోజు గంప చూపించాను మీకు, ఈ గంప నిండా రావాలని ఆశ ఉంది అని చెప్పి. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ వచ్చినా రాకపోయినా సంతోషమే. ఎన్ని వచ్చినా హ్యాపీనే అండి. కాకపోతే ఇక్కడ వచ్చామంటే అన్ని స్ట్రెస్ అంతా వదిలిపోతుందండి. స్ట్రెస్ పోయి హ్యాపీగా పక్షుల అరుపులు, ఈ పచ్చటి వాతావరణం కళ్ళకు హాయి, మనసుకు హాయి, ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ పైకి వచ్చామంటే అసలు కిందికి దిగాలనిపించదు, అంత సంతోషంగా అనిపిస్తుంది. ఒక్కొక్క చిగుళ్ళు, ఒక్కొక్క కాత, ఒక్కొక్క పూలు చూస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందండి నేచర్ అనేది.
ప్రకృతి అనేది ఎంత సహజ సిద్ధంగా ఎన్ని రంగులు ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఆకులు కూడా ఆ గ్రీన్లోనే ఎన్ని కలర్స్ అండి. అసలు ఈ కలర్స్ అనేటివి ప్రకృతే మనకు ముందుగా ఇచ్చింది. మనం కనిపెట్టామనుకుంటాం కానీ లేదండి, ప్రకృతే మనకు అందించింది వరంలాగా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలండి. నాకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఏంటి అంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఇంకా కొంత ఎక్కువ మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, లేకపోతే డిసప్పాయింట్గా ఉంటుందండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు నాకున్న రిలేషన్షిప్ అనేది కామెంట్స్ తోటే ఉంటుందండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.